దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కూడా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారంలో నిజంగా దేవుని కృపను బట్టి గొప్ప మేలు నా జీవితంలో జరిగింది. మా హస్బెండ్ యాక్చువల్‌గా స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుండే. దాని తర్వాత ఆయన ఆ జాబ్ రిజైన్ చేసేసి మామూలుగా సివిల్ సప్లై ఆఫీసర్‌గా ఆయన జాయిన్ అయ్యారన్నమాట. సో, ఆ జాబ్ ఆయన రిజైన్ చేసిన తర్వాత చేసి కూడా 2 ఇయర్స్ అయితుంది. సో, ఆ పీఎఫ్ అమౌంట్ కోసము 2 ఇయర్స్ తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత ట్రై చేస్తే రాలేదు. ఆధార్ కార్డు లింక్ అవ్వలేదని, పాన్ లింక్ అవ్వలేదని, అట్లా ఫోన్ నంబర్స్ కొన్ని లింక్ అవ్వలేదని చాలా అట్లా 6 మంత్స్ వరకు ఆయన అవన్నీ లింక్ చేయడము, అప్లై చేయడం అన్నీ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేయమన్నారు. 2 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా అది రిజెక్షనే అవుతా ఉంది మేము అప్లై చేస్తా ఉంటే కూడా. అస్సలు రావట్లేదు. మనం రిజైన్ చేసిన ఒక 2 మంత్స్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. కానీ 2 ఇయర్స్ అయినా గాని మాకు అది అవ్వట్లేదు. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను స్కూల్‌లో తెలిసిన అతనుంటే అతను చెప్పిండంట, నేను చేస్తానురా, నేను అప్లై చేస్తాను. మరి నాకు ఒక 8,000 వరకు ఇస్తావా అని చెప్పేసి అడిగిరంట. 6,000-8,000 వరకు అడిగిరంట. సో, ఇంకా ఈయన ఏం చేయాలి అసలు అవ్వట్లేదు. తిరగడానికి కూడా అవ్వట్లేదు. సరే నేను ఇస్తానని చెప్పిండు. అప్లై చేద్దామని ఆయనతో ఒప్పుకున్నాడు. సరే నేను చెప్పాను, అనవసరంగా ఆయనకి 8,000 ఇవ్వడం ఎందుకు? మనమే అప్లై చేయొచ్చు కదా! ఇంత అమౌంట్ అవసరం లేదు. జస్ట్ ఇట్లా అప్లై చేసేదానికి 8,000 ఎందుకు? మరి ఆయన అన్యాయంగా మాట్లాడుతుండు. వద్దు అని నేను చెప్పినాను. చెప్తే మళ్ళీ ఈయన చెప్పేసిండు వాళ్ళ ఫ్రెండ్‌కి. వద్దురా కొంచెం పనుంది. నేను తర్వాతకి అప్లై చేస్తా వద్దని చెప్పేసిండు. ఇంకా ఆయన సైలెంట్ అయిపోయిండు. దాని తర్వాత మరి మళ్ళీ ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి మేమే ట్రై చేసినాం. అయితే అవ్వలేదు. అస్సలు అవ్వలేదు. మళ్ళీ మేము ఒక 2 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేసినాం. మళ్ళీ కూడా అవ్వలేదు దేవుని కృపను బట్టి. అయితే సరే అని చెప్పేసి మళ్ళీ అట్లనే ఒక 3, 4 టైమ్స్ ట్రై చేసినాము. అసలు అవ్వనే లేదు. ఇంకా మా హస్బెండ్ అన్నాడు, "ఇది అవ్వట్లేదు కదా! నేను మళ్ళీ ఆయనకే చెప్తాను" అని చెప్పిండు. నేనన్నాను, "వద్దు, వద్దు ఆయనకు ఎందుకంటే మనం ట్రై చేద్దాము. ఒకసారి చూస్తాము" అని చెప్పేసి ట్రై చేసినాము. 3, 4 టైమ్స్ ట్రై చేసినా గాని రావట్లేదు. గత 2 సంవత్సరాల నుంచి అదే అవుతుంది. ఇంకా నేను అనుకున్నాను ఇప్పుడు రాకపోతే పీఎఫ్ ఆఫీస్‌కి డైరెక్ట్‌గా వెళ్లి యాక్చువల్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో అవ్వట్లేదు. ఇంకిట్లా మా హస్బెండ్ 2 సార్లు, 3 సార్లు పీఎఫ్ ఆఫీస్‌కి కూడా వెళ్లి మాట్లాడి కూడా వచ్చిండు. అయితే కూడా అవ్వట్లేదు. ఇంకా నేను అనుకున్నాను సరే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పీఎఫ్ ఆఫీస్‌కెళ్ళి అడుగుదాం అని చెప్పేసి అట్లనే అనుకున్నాము. దాని తర్వాత ఇంకా ఒకరోజు ఆహ్, ప్రేయర్ చేసుకున్నాము. నిజంగా చాలా బాధగా ప్రేయర్ చేసుకున్నాం. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఆ మనీ కోసం రావాలి అని చెప్పేసి. ప్రేయర్ చేసుకొని ప్రేయర్‌తో ఫోన్ ఇట్లా పట్టుకొని మొబైల్ పట్టుకొని ప్రేయర్ చేశాను. దేవా మరి నీ చిత్తం ప్రభా! నా భర్త కష్టపడ్డ మనీ దేవా ఇది. మరి అనవసరంగా వాళ్ళకివ్వడం ఎందుకు? ప్రభా నువ్వే సహాయం చెయి. నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా! నిజంగా నువ్వు చేయగలవు. సమస్తము సాధ్యమే నీకు తండ్రి అని చెప్పేసి ఫోన్ పట్టుకొని ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని అప్లై చేశాను. నిజంగా ఇంతకు ముందుకు నేను అప్లై చేసిన 3, 4 టైమ్స్ నేను ప్రేయర్ చేయలేదు. ప్రేయర్ చేయకుండానే అప్లై చేశాను. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ వస్తదిలే అని చెప్పేసి. నిజంగా అసలు రాలేదు. 2 ఇయర్స్ సఫర్ అయినాం. అనిపించింది నిజంగా నేను ఒక్కసారి దేవునిపై ఆధారపడింటే బావుండు గదా! నిజంగా మనం ఎంత సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నామని చెప్పి బాధ అనిపించింది. నేను ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసిన వితిన్ 5 మినిట్స్‌లో అప్లై అయిపోయిందండి. నిజంగా 2 ఫార్మ్స్ 19సి అండ్ 10సి ఫార్మ్స్ 2 ఫార్మ్స్ అప్లై చేయాలి. చేసేసినాను. చేసిన తర్వాత కూడా ప్రేయర్ చేసినాను. వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారనమాట. 20 డేస్‌కి మీ ఏపీఎఫ్ అమౌంట్ సెటిల్ చేస్తామని చెప్పేసి. అట్లా డిక్లరేషన్ కూడా వచ్చేసింది. దేవుని కృపను బట్టి గడిచిన 3 రోజుల క్రితము పీఎఫ్ అమౌంట్ అంతా మా హస్బెండ్ అకౌంట్‌లో సెటిల్ అయిపోయింది. దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన కూడా చేసుకున్నాము. నిజంగా ప్రతి విషయంలో నిజంగా అన్న శ్రీధర్ అన్న చెప్తాడు. ప్రతీది చిన్నది గాని, పెద్దది గాని ప్రతి దాంట్లో మీరు దేవుని పైన ఆధారపడాలని ఆయన అన్న చెప్తారు. కొన్ని కొన్ని విషయాల్లో మనము ఆధారపడము. నిజంగా నేనిప్పుడు దేవుని పైన ఆధారపడిన తర్వాతనే నాకు ఇది సెటిల్ అయింది. అంతకుముందు నేను 2 టైమ్స్ అప్లై చేసినా గాని దేవుని దగ్గర నేను ప్రార్థించలేదు. ప్రార్థించకుండా చేసిన ప్రతిసారి నాకు రాలేదు. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత దేవుని కృపను బట్టి నేను పొందుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన చేసిన ఈ గొప్ప కార్యం మా జీవితంలో ఆయనకే మహిమ చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చాలా సంతోషం బ్యూలో సిస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. మీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు కదా.
నిజంగా మనం అనేకసార్లు ఏంటంటే దేవుడు ఏదో మన పక్కనే ఉన్నాడు అన్నట్టుగా కూడా చాలా అలవోకగా కొన్ని కొన్ని పనుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా దేవుడు అంత సులువుగా లేడు. అంటే ఎలా అయిపోయిందంటే దేవుడు చాలా ఆ, మనం ఎంతో ఆత్మీయులం అన్నట్టుగా, లేదంటే పక్కింట్లో ఉన్నాడు అన్నంత సులువుగా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదంటే గిన దేవుని గురించి అంటే ఆ అటెన్షన్లో లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కానీ మనం జాగ్రత్తగా, అందుకే కదా యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నేను నిజంగా దేవుడు జ్ఞాపకం చేసిన విధాన్ని బట్టి దేవునికే మహిమ. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో అనుకుంటాను, 7వ అధ్యాయంలోనో మరి ఏమని ఉంటుందంటే, హృదయపూర్వకంగా నన్ను వెతికిన ఎడల, ఎట్లా అంట, ఎంత బాగుంటుందంటే ఆ మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో ఏమంటుందంటే, 8వ అధ్యాయం 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, కదా, ఎంత జాగ్రత్తగా, మనం అంత అజాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటాం, ఇట్స్ క్యాజువల్గా. కానీ నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎప్పుడు తెలుసా? ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేసినావా, వీటన్నిటిలో నువ్వు ముందుకు వెళ్ళినావా, ఇదంతా కూడా ఆయన కృపను బట్టే. మళ్ళీ ఏదో మనలో స్పెషల్ క్వాలిటీ లేదు. మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తే ఆయన సరే ఏదోలే అనుకున్నట్టు కాదు, డెఫినెట్గా నా బిడ్డకు ఏమంటున్నాడు ఆయన, శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లి చేయును. ఏమంటాడు? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. కదా, ఎంత గొప్ప మాట. చాలా ఈజీగా మనము మాట్లాడే విధానం కానీ, మన విశ్వాస జీవితంలో కానీ టేక్ ఇట్ ఈజీ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ యొక్క సిన్సియారిటీ అనేది మన విశ్వాసంలో కానీ మన భక్తిలో కానీ కనపడకపోతే దేవుడు అప్పుడప్పుడు కొన్ని ఆలస్యం అనేది నిజంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమలో స్వచ్ఛత కావాలని చూస్తాడు. ఆయన నమ్మకంలో ఖచ్చితంగా నా బిడ్డ నా పైన ఆధారపడాలని చూస్తాడు. దేవుడు గనక, ఆయన తండ్రి గనక, నిజంగా అలాంటి స్థితిలోనికి మనం వచ్చి రావడానికే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు. నిజంగా సిస్టర్ చక్కగా చెప్పారు. మేము ప్రార్థన చేసిన తర్వాత నేను ఎంత బాగా చేసింది ఒకటేమంట, ప్రభువా, మరి ఎంత సిద్ధపాటు కదా. అందుకే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకునే ఎడల, మళ్ళీ ఎట్లా మనం ఎలా ఉండాలి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన ఏదో అశ్రద్ధ చేసే దేవుడు కాదు. మనం ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన స్థితి, ఒకవేళ ఇప్పుడు ఆరంభం తక్కువగా ఉన్న ముగింపులో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. సహోదరి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రవీణ్ బ్రదరు, బ్యూలా సిస్టర్ యొక్క సిచ్యువేషన్స్ గడిచిన దినాల్లో మాట్లాడినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు ఇది నాన్న ఎంతో, ఈ విషయం అని కాదు, అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇంకెవరైనా మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మరి ఈ వారంలో, ముఖ్యంగా ఈ వారంలో, ఇలా గడిచిన వారాల్లో పంచుకోలేకపోయిన సాక్ష్యం ఉన్నట్లయితే మరి దేవుడు చేసిన కార్యాలను దయచేసి మీరు పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం సమయాన్ని వృధాపరచకూడదు. దయచేసి ఎవరైనా మరి అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడే దేవుడు అంటున్నాడు కనుక అలాంటి సాక్ష్యం. అందరికీ వందనాలండి.
శుక్రవారం నాడు పాస్టర్ గారు వేరే చోట అంటే బెంగళూరులో ప్రేయర్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు. నేనైతే ఇక్కడ ప్రార్థన కూడిక ఉండడం వలన నేను వెళ్ళలేకపోయాను. బర్త్డే కార్యక్రమం ఉండటం వలన. అయితే 7 గంటలకి బండి ట్రైన్ దిగి కర్నూలు నుంచి ఆత్మకూరు ప్రాంతానికి బయలుదేరుతున్నారు. ఎక్కిన బస్సు బైపాస్ మీద వస్తున్న సందర్భంలో మిడుతూరు అనే ప్రాంతంలో ఆ యొక్క బస్సు యొక్క టైర్ ఊడి కిలోమీటర్ దాకా వెళ్ళిపోయిందండి. చాలా మంది భయపడ్డారు. నిజంగా దేని గొప్పలు ఎవరికి అపాయం జరగలేదని మా పాస్టర్ గారు తెలియజేశారు. నిజంగా క్షేమకరం ప్రయాణం. దయచేసి మరి ఆ బస్సు నుంచి ఎవరికి హాని కాకుండా దేవుడు కాపాడినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పరిస్థితులు ఇలాంటివి మన జీవితంలో ఎదురైనప్పుడు నిజంగా వీటి నుంచి దేవుడు మనల్ని కాపాడిన తర్వాత మనకుండే సంతోషము అంతా ఇంత కాదు. బస్సులు ఇవన్నీ చిన్న పరిస్థితులు ఇవి ప్రతిరోజు కూడా మనము దైనందిక జీవితంలో చూస్తూ వస్తూ ఉంటాం. పక్కనే నేను కూడా ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు మరి ఏదో ఒకటి చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఏదో చిన్న మైనర్ మిస్టేకే కానీ పెద్ద డ్యామేజ్ అయి ఉంటుంది. కానీ పరిస్థితులు ఇంత భయంకరంగా ఉంటున్నాయి. కానీ దేవుడు మన ఎడల కృపగలిగిన దేవుడు కదా. నిజంగా ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి, నిజంగా అక్క విషయంలో ప్రభు చేసినటువంటి మేలును బట్టి, నిజంగా అక్క విషయంలోనే కాదు, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. లేదంటే ఎలాంటి జీవితాలండి మనవి, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరి వంటి జీవితాలు. ఎంతసేపు ఉంటుందండి ఆవిరి కదా. జస్ట్ అట్లా స్టీమ్ రిలీజ్ అయిపోయిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాతావరణంలో కలిసిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ మనకంటే నిజంగా ఎక్స్ట్రీము అన్ని విషయాల్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ అలైవ్ కదా. వాళ్ళు ఇంకా లేరు, లేదంటే దే ఆర్ ఇన్ హాస్పిటల్స్. బట్ స్టిల్ మనం ఎలా మన ఇంట్లో ప్రేమగా దేవుని కృపను బట్టి ఇలా సావాసంలో ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక దినాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే హీ లవ్డ్ అస్, హీ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్ కదా. ఆయన మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు. ఏదో ఈజీగా ఇవ్వలేదు ఆయన. అయ్యా నేను క్షమించాను, అయ్యా నీ స్థితిని బట్టి నేను నిన్ను మరలా ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నమ్మకంగా ఉండు అని ఇంకో దినాన్ని ఇచ్చినట్టు దేవుడు మనకు కదా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి మనమందరం కూడా మరి అక్కకు జరిగినటువంటి ఆ యొక్క బస్సులో ఉన్న వారందరినీ కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ఎవరైనా ఇంకా మిగిలిన వారు కూడా సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా సిద్ధపడండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ప్రభు పేరట ఆశపడతా ఉన్నాను. నేను గడిచిన 2 వారం కిందట పోయిన ఆదివారమే నేను ఊరు వెళ్ళాను, మరి ఆత్మకూరు వెళ్ళాను. సో ప్రభు కృపను బట్టి మరి అక్కడ నేను వెళ్ళింది సాటర్డే సండే 2 days వరకు వెళ్ళినాను. సో సండే మామూలుగా యథారీతిగా మరి సండే మార్నింగు నేను మనకు ప్రేయర్స్ లేవు కాబట్టి 6:30 7 గంటలకల్లా లేవడం జరిగింది. కొంత ఆలస్యంగానే లేచాను. ఏం ప్రార్థన లేదు, ఏం వాక్యం చదవలేదు. లేచి కూర్చున్నాను.
సాధారణంగా అయితే బైబిల్ కూడా చదవడానికి అంత ఇంట్రెస్టెడ్గా లేదు నాకు ఆ సమయము. సరే పడుకుందాం ఇంకొంతసేపు అన్నట్టు అనుకుంటా ఉంటే నాకు ఒక స్వరం వినపడతా ఉంది, లేచి వాక్యం సిద్ధపడు అని. నా జీవితంలో ఇలాంటి వాక్యం కొరకు సిద్ధపడని చెప్పిన స్వరాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా. ఇలాంటి చెప్పినప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడుతూ వచ్చాను. చాలా అనీజీగా ఉంది. ప్రభువా, ఈరోజు సండే కదా, నేను సిద్ధపడి ఏం చేసేది ఉంది? ఆల్రెడీ బేసికల్గా ఏంటంటే నేను ఒకవేళ ఊరు వెళ్ళేటట్టుంటే మరి మా యొక్క ప్రాంతంలో ఉన్న బేతనీ అనే మందిరంలో నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి గాడ్ సర్వెంట్కి, అన్న నేను వస్తూ ఉన్నానని చెప్తే ఏదో ఒక వాక్యాన్ని లేదంటే ఆ రోజు పూర్తిగా ఆ రోజున్న పరిచర్లన్నీ కూడా ప్రభుచిత్తమైతే నాకు ఇవ్వడానికి అన్న ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను చెప్పను కూడా లేదు, ఎందుకంటే నేను టైర్డ్ అయిపోయినా, చాలా రోజుల నుంచి రెస్ట్లెస్గా ఉంది. మరి ఏం సిద్ధపడతానులే, ఏం చెప్తానులే, నేనే టయానికి వెళ్తానో లేదో క్లారిటీ లేదనుకొని నేను మా గాడ్ సర్వెంట్కి కూడా ఫోన్ చేయలే. ఫోన్ చేయకపోతే నాకు 6:30కి లేచినాక మందిర సమయం 9:30కే. నేనేం సిద్ధపడాలి, ఏం ప్రార్థన చేయాలి? ప్రభు ఏమో సిద్ధపడు లేచి అని అంటా ఉన్నాడు. నిజంగా ఆయన మాటను బట్టి ఉన్న పలంగా అటే మంచం మీదనే సిద్ధపడుతూ వచ్చిన. ఇంకా మంచం మీదనే సిద్ధపడుతూ దాదాపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వాక్యం చదువుకుంటూ వచ్చాను. మరి ప్రభు కృపను బట్టి మరి వెళ్ళిన సందర్భాల్లో మరి నేను వెళ్ళేసరికి ఆరాధన వర్తమానం స్టార్ట్ అయింది. మరి పాటలు అయిపోయినకి వచ్చి ఆరాధన వర్తమానం స్టార్ట్ అయింది. మరి ఆరాధన వర్తమానం కూడా స్టార్ట్ అయింది కనుక నేను సిద్ధపడినందుకు నాకేం నష్టం లేదు. ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ప్రభు అయితే చెప్తా ఉన్నాడు, ఈరోజు నువ్వు వాక్యం చెప్పాల్సి ఉంటుంది, ఈరోజు నువ్వు ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సి ఉంటుంది, నువ్వు సిద్ధపడు అని ఆయన ఉదయకాలన మాట్లాడినాడు. సరే ఏదో మనము ప్రభు చెప్పాడు కదా, ఖచ్చితంగా సిద్ధపడాలి అన్నట్టుగా సిద్ధపడి మందిరానికి వెళ్తే అప్పటికి ఆరాధన వర్తమానము మరి గాడ్ సర్వెంట్ వేరే అన్నకు ఇచ్చాడు, ఆయన చెప్తా ఉన్నాడు. మరి వాక్యం అయిపోయిన తర్వాత మరి ఆరాధనకు మోకరించినప్పుడు మరి అన్న పిలిపించాడనమాట. పిలిపించి యుగంధర్ మరి లేట్గా వచ్చావేంటి, సరే త్వరగా రాలేకపోయినావా అని ఒక మాట చెప్పి, అంటే ప్రతిసారి నేను కనపడితే నాకు ఇచ్చే సందర్భాలు ఏం లేవండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ గాడ్ సర్వెంట్ ఎవరు రావాలో ముందు వారమే డిసైడ్ అయిపోతుంది, అలా ఉంటుంది పరిస్థితి. సో అన్న పిలిచి ఇప్పుడు వర్షిప్ టైంలో యూత్ ఒక 20 మెంబర్స్ ఉంటారు అక్కడ, యూత్ మీటింగ్ తీసుకో నువ్వు, దాని తర్వాత కూడా టేబుల్ మెసేజ్ కూడా నువ్వే తీసుకో, మరి సాయంత్రం కూడా మీటింగ్ ఉంటుంది, గాస్పుల్ మీటింగు, మరి నువ్వు తీసుకుంటావా లేకపోతే ఏంటి నీ పరిస్థితి అని అడిగితే, లేదన్నా నేను సాయంత్రం అర్లీగా బయలుదేరుతాను, అవైలబుల్ ఉండను, వీలైతే ఈ 2 వర్తమానాలు ప్రభు కృపను బట్టి తీసుకుంటానని ప్రార్థన చేసుకొని మరి సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయినా. దాదాపుగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే నా విశ్వాసాన్ని చెక్ చేసుకునేవాడిని. నేను లేట్గా పోయినా ప్రభువా మరి అప్పుడు నేను సిద్ధపడి వెళ్ళేవాడిని. ఎట్లా అంటే ఈరోజు ఏదో ఒకటి అన్న వాక్యం ఇస్తాడు, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని. కానీ ఎందుకు ఈసారి నాకు వాక్యం సిద్ధపడడానికి కూడా ఇంట్రెస్టే లేకుండే, నేను అలసిపోయినా. ప్రార్థన ప్రభు ఏమో స్పష్టంగా మాట్లాడతాను. ఎంత స్పష్టంగా అంటే, లేచి నువ్వు సిద్ధపడు, లేచి బైబిల్ చదువు, నువ్వు సిద్ధపడు, ఖచ్చితంగా సిద్ధపడు అని. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన వాక్యం కొరకు కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మందిరంకి వెళ్తే ఏ పని ఇస్తాడు, ఆయన పని చేయించుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతాడు అని. నిజంగా ప్రభు కృపను బట్టి ఆ రోజు నేను చాలా వర్షిప్ బలవర్తమానం తర్వాత అద్భుతంగా దేవుడు మరి నేను ఆరాధించగలుగుతూ వచ్చిన, పశ్చాత్తాపడగలుగుతూ వచ్చిన, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఆయన యొక్క ఆ యొక్క అనుభవాన్ని నేను వర్ణించలేకుండా ఉన్నా. ప్రభువా ఇంతగా ఎలా ఇది సాధ్యం, నాలో ఏ గొప్పతనం లేదు కదా, మరి ఇటువంటి దీనులను కూడా నువ్వు ఎంతగా, నిజంగా చెప్తా ఉన్నాను, ఒక 2-3 సంవత్సరాల కిందట కనీసం ఆ మందిరంలో ఎవరు అనేది కూడా నేను తెలిసినటువంటి వాడిగా లేను.
దేవుడి యొక్క సావాసాన్ని బట్టి పిఎల్డి ద్వారా ఇంకా నిజంగా అనేకంగా లాస్ట్ ఒక 3 to 5 ఇయర్స్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేవుడు ఇస్తూ వచ్చాడు. నిజంగా ప్రభు బిడ్డలు అనేక మంది ఒకసారి చూస్తే అనేక విషయాల్లో ఆత్మీయంగా ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలు అయిపోయిన తర్వాత నిజంగా చెప్తాను, ఏదో సేవకులకు శ్రేష్టమైన భోజనాలు అని పెడతారని కాదు, కానీ మరి నాతో పాటు వాక్యం పంచుకున్న అన్నకు కూడా మరి పిలిచి మంచి భోజనం పెట్టలేదు దైవ సేవకుడు. మరి అన్న బిజీగా ఉంటాడు, లోకల్లో ఉంటాడు అన్నట్టుగా నన్ను ప్రత్యేకంగా పిలిచి నా పక్కన కూర్చొని దైవ సేవకుడు ఎలా ఉన్నావు అన్ని విషయాలు మాట్లాడి మన పరిచర్య కొరకు నేను చెప్తూ వచ్చాను, అన్న మనం ఈ ఇయర్ VBS చేయాలా, ఈ ఇయర్ యూత్ మీటింగ్లు పెట్టాలా, కొన్ని మెటీరియల్స్ మనం తీసుకోవాలా, ఇలా ఎక్విప్ చేయాలా పీపుల్ను, మనము మన జనరేషన్ అదే మీ జనరేషన్ కాంచి నెక్స్ట్ లీడర్స్ని మనం తయారు చేయాలా. నిజంగా ఇన్ని మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఆ విధానంలోనే మరి మా ఊరు వ్యక్తి అరుణ్ కుమార్ అని ఇప్పుడు జాయిన్ అయినాడు, ఒక యవనస్తుడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా. అంటే ఏదో మనం చేసింటే జరిగిందని కాదు, ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. మనం సబ్మిట్ చేసుకోవాలి, సరెండర్ అవ్వాలి, ఒబీడియంట్ చూపించాలి. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ గాడ్ అని ఎప్పుడైతే ఆ స్టాండ్, ఆ కన్ఫెషన్, ఆ సిద్ధపాటు మనకు వస్తుందో డెఫినెట్లీ ఆయన మనల్ని వాడుకుంటాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు, అన్ని విషయాల్లో సహాయం చేసేటటువంటి వాడిగా ఉంటాడు. చాలా భయం వేసింది నాకు దాని తర్వాత కదా, దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడా, ఎంతగా ప్రతి విషయంలో మరి అడ్రస్ చేస్తూ ఉంటాడా అని. మరి వాక్యం సిద్ధపడు అని చెప్పడం అనేది కూడా నిజంగా మనం యథారకంగా అయితే సిద్ధపడుతూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా ఆ దినం కొరకు దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ మరి సాయం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి నిజంగా నేను కూడా ఎంతో బలపరచబడుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు ఉన్నట్లయితే కూడా మరి దయచేసి పంచుకోవాలని, మనకున్న సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. చిన్న సాక్ష్యం అండి. నేను ఆటో కొంచెం రిపేర్ ఉంటే బాగా చేయించుకోవటానికి సేమకుర్తి వెళ్ళాను. అక్కడ ఆటో రిపేర్ చేసే ఎల్డింగ్ చేసే షాప్ పక్కనే లారీ కాటా ఉంది. అంటే వెయిట్ చూసేది కాటా ఉందన్నమాట. గ్రానైట్ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని లారీలు వచ్చి ఆ కాటా మీద నిలబడి అంత వెళ్తా ఉంటాయి. ప్రభు చెబుతున్నాడు, ఒకసారి వినపడుతుంది, టైరు ఒకటి పేలబోతుంది, దయచేసి నువ్వు ఆ బండి వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపో అని ఒక స్వరం వినపడుతుంది. నాకు వినపడుతుంటే నేను అసలు దాన్ని పట్టించుకోవట్లా. ప్రభు పదే మాట్లాడుతున్నాడు. చాలా వరుసగా లారీలు, పెద్ద లారీలు, 16 టైర్లు, 20 పెద్ద లారీలు అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని వచ్చి ఆ కాటా మీద నిలబడి వెళ్తున్నాయి. ఆ పక్కనే మా కొట్టు, అది రిపేర్ షాప్ కొట్టు ఉంది. మన ఆటో పెట్టుకొని అక్కడ ఉన్నా. అయితే ప్రభు స్వరం మాట్లాడుతుంది. నేను ఏముందలే అన్నట్టుగా నేను అసలు లెక్క చేయలేదు. ఇంకా అంతన అట్లా చాలా బళ్ళు వెళ్ళి, అయితే ఒక బండి అయితే కాట నిలబడిన తర్వాత ఇంక బయటకు వెళ్తుంది. ఆ పక్కనే ఉన్నాం మా కొట్టు. కరెక్ట్గా మన ఆటో దగ్గరికి రాగానే నేను కూడా ఆటో పక్కనే ఉన్నాను. ధమాన్ అని పేలిపోయింది. అక్కడ రోడ్డు పగిలి ఆ రోడ్లో ఉన్న ఆ మొక్కలు, చెక్కలు అన్ని లేచి పైకి ఎరజిమ్మిని అనమాట. తలకి, కాళ్ళకి, చేతులకి, నా ప్యాంట్ జేబులో కూడా దొరిని రాళ్ళు కొన్ని. ఇంకా నయం, దేవుడు ఘోర ప్రమాదం అది. ఆ రాళ్ళు తగిలితే ఒక్కోసారి కాలైన ఇరిగిపోయింది, చెయ్యి అయిన ఇరిగిపోయింది, తలకైనా దాన్ని పగిలిపోయింది అనమాట. చాలా ఇట్లా జరిగినాయి. అయితే దేవుడు తప్పించాడు.
అయితే ఏమీ కాలేదు. కొద్దిగా చేతికి మాత్రం కొద్దిగా నెత్తురు చెమ్మ వచ్చింది, కానీ చేయికి ఏమి ఫ్రాక్చర్ కాలేదు. అందరూ చూశారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి తన ఆశ్చర్యపోయారు. నిజంగా అది చాలా ఘోర ప్రమాదం. ప్రభు ముందే చెప్తాను ఉన్నాడు, టైరు ఇక్కడ పేలబోతుంది, నువ్వు ఎడంగా వెళ్ళు అని చెబుతూనే ఉన్నాడు. నేను నిర్లక్ష్యంగా ఇదే విషయంలే అని, ఇది చిన్న విషయంలే అని చెప్పేసి నేను తలలేదు. అలాగూ అంటే ప్రతి చిన్న విషయం కూడా దేవుడు మాట్లాడినప్పుడు లోబడాలి అనేది నాకు అర్థమైందన్నమాట. కొన్నిసార్లు నిర్లక్ష్య వైఖరి, ఇది ఏముందలే చిన్నదే కదా అని అనుకోవటానికి లేదు. కానీ నేను ఘోర ప్రమాదం తప్పినమాట. ఆ రాళ్ళు అసలు కింద ఆ టైర్ కింద ఉన్న ఆ రోడ్డు అదంతా కూడా పిచ్చుకలన్నీ లేచిపోయి, ఆ రాళ్ళు లోపల ఉన్న రాళ్ళు అన్ని లేచి విరజిమ్మిని అంట. ఆ చుట్టుపక్కల అంత పెద్దగా పేలింది. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్ల రాళ్ళు పైన చాలా పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి. ఆ ఫోర్స్ కి కింద టైర్ కి ఆ రోడ్డు కూడా పగిలి అంతా విరజిమ్మేసినాయి అన్నమాట. నా మీద కుప్పగా పడినాయి. నా ప్యాంటు జేబులు కూడా కొన్ని రాళ్ళు దూరినాయి, చిన్న చిన్న రాళ్ళు. అసలుకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది. కాళ్ళు చేతులు ఇరిగిపోవస్తుంది, కానీ దేవుడు తప్పించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తా. ఆయన మనం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ కాపాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా అన్నమాట. ప్రైజ్ లార్డ్. మన నేను అనుకుంటున్నా, అది దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి తప్పించాడు. ప్రార్థనలో మనం ఉంటున్నాం ఉదయం కాలంలో, కాబట్టి దేవుడు మనం తెలిసి తెలియకుండా చేసిన ఇలాంటివి కూడా ఆయన క్షమిస్తున్నాడు అని నాకు ఒక నిర్దిష్టమైన నమ్మకం కలిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మనందరూ ప్రార్థన ఫలితం. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా ప్రభుదాస్ అన్న విషయంలో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఇట్లా కదా. అసలు ఎన్నో సాక్ష్యాలు అన్న దేవుడు కాపాడుతూ వచ్చాడని. మరి నిజంగా మన గురించి ప్రార్థించే నలుగురు ఉండడం అన్నది కూడా ఈ రోజుల్లో దేవుని యొక్క మహాకృపనే. లేదంటే ఎవరి గురించి ఎవరు ప్రార్థించుకోవడానికి సమయం లేనటువంటి దినాలు ఇవి కదా. దేవుడు ఎంతగానో మనల్ని ఒక కుటుంబంగా చేసి ఒకరి కొరకు ఒకరి భారం కలిగి, నిజంగా మరి హదస సిస్టర్ లేదు కానీ హదస సిస్టర్ ప్రతిరోజు ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరి కొరకు ఏ విధంగా ప్రార్థన అంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా అభివృద్ధి చెందాలి, మన ప్రభు యొక్క చేతిలో గొప్పగా వాడబడాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానని. అంటే అందరు చేస్తున్నారు, నేను కాదంటలేను, కానీ అలాంటి కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పేటట్టుగా ప్రతిదినం ఎంత మెర్సు కాకపోతే అంత కాన్ఫిడెంట్గా చెప్తారు కదా. నిజంగా దేవుడు ఈ రోజుల్లో మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకొకటి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అది ఎంతో దగ్గరైతే తప్ప అది మనం ప్రార్థన చేయం, లేదంటే వాళ్ళతో ఎంతో సావాసం లేకపోతే తప్ప మనము వారి కొరకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఏం ప్రార్థన చేస్తాం కదా. కానీ మనకు చక్కటి దేవుడు అటువంటి భారాన్ని ఇచ్చాడు. మనమంతా ఒక కుటుంబం అని, లేదంటే మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసడానికి ఆ వ్యక్తి చేసుకోకపోయినా టీమ్గా మనం ప్రార్థనలు వస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ సమయాన్ని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి, అన్న జీవితంలో జరిగినటువంటి యొక్క క్షేమాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా దయచేసి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే ఈ వారంలో జరిగినటువంటి అంశాలు పంచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను.
ప్రేస్తులాడు అందరికీ ప్రేస్తులా. నిన్న నిన్న జరిగిన ఒక పెద్ద విషయం జరిగింది నిన్న. అది నాదే తప్పు. నిన్న ఏమైంది, అది పవర్ బ్లాక్ అని తీసుకుంటాను నేను. అది పవర్ బ్లాక్ అంటే చాలా కష్టం, పోయిన తూరి అని చెప్తున్నాను నేను. అది కష్టము, అట్లే దేవుడు నాకు నేర్పించి నేను చేయలేని పనిని చేపిస్తున్నాడు అని. నిన్న వేరే ప్లాన్ ఉన్నింది డ్యూటీలో. ఆ ప్లాన్ అంతా రివర్స్ అయ్యి మళ్ళీ ఏం చేసేస్తున్నారు, వేరే వాళ్ళు పవర్ బ్లాక్ తీసుకునేది. పవర్ బ్లాక్ అంటే ఇప్పుడు ఏసీలో ఒక కరెంట్ పోతా ఉంటుంది కదా, ఆ కరెంట్ పాస్ అవుతా ఉంటుంది, కానీ 25,000 కరెంట్ పాస్ అవుతా ఉంటుంది. ఆ ట్రైన్ ని ఇప్పుడు అంతా పోయింది. ఆ ఇన్ఛార్జ్ అంతా మన డిపార్ట్మెంట్. నేను చేసే పని ఇది చాలా డేంజర్. అది వచ్చి పవర్ బ్లాక్ అంటే ఇప్పుడు ట్రైన్ పోతుంది అని ఉంటుంది. ఆ రోడ్ లో వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ వర్క్ బట్టి ఆ వర్క్ లో మేము వచ్చి ట్రైన్ పంపించకూడదు. అక్కడి నుంచి అక్కడ అది బ్లాక్ తీసుకోవాలని, అది బ్లాక్ అయిపోతుంది కరెంట్, అక్కడ వర్క్ జరుగుతుంది, అక్కడ ట్రైన్ పోకూడదు, వేరే రూట్ నుంచి ట్రైన్ పంపించాల. ఆ ఇన్ఛార్జ్ అదంతా రాసేది గీసేది అన్ని నా జవాబుదారీ ఉంటుంది. నేను బై మిస్టేక్ ఆ రోడ్ లో ట్రైన్ పోకూడదు. నాకు ఎప్పుడు ఒక బ్లాకే ఇచ్చేది. నిన్న 2 చోట 2 డిపార్ట్మెంట్ వాళ్ళు, వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. నేను ఒక్క డిపార్ట్మెంట్ ఇది కాన్సెప్ట్ పెట్టుకుని టెన్షన్ లో, డ్యూటీ చేంజ్ అయిన టెన్షన్ లో నేను ఒకే డిపార్ట్మెంట్ ఇది రాసినాను. ఇది 2వ డిపార్ట్మెంట్ ఇది కాన్సెప్ట్ ఆ మెమోలో రాయలేదు. నేను అట్లే ఇచ్చేసినాను. అది హుబ్లీ వరకు పంపియాల. అంత గ్రూప్ ఉంటాయి, ఆ గ్రూప్ లో అంతా చూస్తారు, పెద్ద సీనియర్ జిఎం వరకు చూస్తారు దాన్ని. నేను అంతా పంపించేసినాక నేను అది చూసుకోలేదు, దాని మీద నాకు ఖయాలు కానీ పోలేదు. ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్ వర్క్ జరుగుతా ఉంది, ఇంకొక చోట ఇంకొక డిపార్ట్మెంట్ జరుగుతా ఉంది. అక్కడ వరకు ట్రైన్ పోకూడదు అని అది కానీ నేను రాయాలా, అది రాయలేక అది ఒక సెంటెన్స్ మిస్ అయింది. ఆ స్టేషన్ మాస్టర్ ఏం చేస్తాడో అదంతా చదివేసి ఆయన ప్లాన్ చేస్తాడు. నన్ను కానీ అడుగుతాడు ఏమేమి, అది కాన్సెప్ట్ అంతా అడిగి ఇది చేస్తాడు. నేనేం చేసినాను, అది ఒక మిస్టేక్ వల్ల ఏమైపోయింది. దేవుడు చూడండి, నిజంగా నిన్న అంటే నేను ఉత్త ఆకాశం చూసే ప్రేయర్ చేస్తాను, ఆకాశం చూసి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొంచెంసేపులో ఏమైందంటే ఆ స్టేషన్ మాస్టర్ నన్ను అడగలేక ట్రైన్ పంపించింటే ఆ స్థలంలో వర్క్ జరుగుతా ఉంది. ఆ రోడ్ 3లో వర్క్ జరుగుతా ఉంది. స్టేషన్ మాస్టర్ నన్ను ఆ కాన్సెప్ట్ చూసి పంపించచ్చు, కానీ ఆయన ఏం చేసినాడు, ఆ క్షణమే నన్ను ఈ రోడ్ లో ట్రైన్ పంపించచ్చు. వద్దు సార్, ఎందుకు పంపిస్తారు, అక్కడ వర్క్ జరుగుతుంది అని. నేను మొబైల్లో చూస్తున్నాను, పెద్ద పెద్ద రాడ్, ఎంత పొడవు అంతా అంత పొడవు రాడ్ లో పని చేస్తున్నారు వాళ్ళు. అది వచ్చి ఫుల్ బ్లాక్ అయింది, అది రోడ్ 3 గాని. ఆ ట్రైన్ పోయింటే అదంతా కొట్టుకొని పోయేది. అలాంటిది నేను వద్దు సార్, నేను రాయలేదని నాకు జ్ఞాపకమే లేదు. వద్దు సార్, ఆ రోడ్ లో పంపించద్దండి, వేరే రోడ్ తీసుకోండి అన్నాను. సరే సార్ ఏమన్నాడు, సరే నేను 5 తీసుకుంటాను, రోడ్ 5 పంపిస్తాను గూడ్స్ అని రోడ్ 5 పంపించినాడు. తర్వాత నేను మెమో చూస్తాను, అయ్యో నేను రాయలేదని. అంత లోపల స్టేషన్ మాస్టర్, ఏం మేడం మీరు రాయలేదు, మెమోలో పెద్ద ఇది జరిగేది, నా మీద వచ్చేది, మీరు రాయలేదు, ఇది రాయాల్సింది. అయ్యో లేదు సార్, బై మిస్టేక్ రాయలేదు, ఇదంతా మామూలు విషయం కాదు, ఇది సీరియస్ విషయము, ఢిల్లీ వరకు పోయేది. ఇప్పుడు ఆ ట్రైన్ పోయింటే ఎంత ప్రమాదం జరిగేదంటే, ఆ దేవుడు చూడండి, నేను చేసిన తప్పే, కానీ తప్పు చేస్తే గాని దేవుడు సేవకులను ఎట్లా రక్షిస్తాడంటే, ఆ స్టేషన్ మాస్టర్ ఈ మెమోలో ఉండే చూసి నేను పక్క రూమ్ లో ఉంటాను, నన్ను అడగలేక ఆయన పంపించింటే నిన్న పెద్ద ప్రమాదమే జరిగేది. నేను ఆ బ్లాక్ 1.5 అవర్ ఇచ్చినారు, ఆ 1.5 ఎప్పుడు అవుతుందని నేను ఆకాశం చూస్తే దేవుడా ఏం కాకూడదు
ప్రేయర్ చేసుకొనే కూర్చున్నాను. స్టేషన్ మాస్టర్ గాని ఏం ఏం లేదు, ఇంకొక తూరి చూసి కరెక్ట్ గా రాయండి, ఇట్లా రాయకూడదు అంతే అన్నాడు. ఏం గట్టిగా నన్ను తిట్టలేదు కానీ నిన్న నేను ఏమైనా ఆయ ఉంటేను, కానీ దేవుడు తన బిడ్డల పక్షమా యుద్ధం చేసే దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు కదా. నిన్న అంటే నాకు చాలా భయం వేసింది, ఎవరు ఏమంటారో, ఎవరికి తెలిసిపోతుందంటే ఎవరికి ఏం తెలియలేదు. నేను చేసిన మిస్టేక్ గాని బయట రాలేదు. దేవుడు గొప్ప అద్భుతం. అంటే నా లైఫ్ లో నిన్న ఏమైనా జరిగింటే ఇదే పేరే ఇదే అయ్యేది. దానికోసం దినం మనం చేసే ప్రేయర్ గాని మన జ్యోతిలో ఉంటుందని అందరికి థ్యాంక్ యూ. ప్రేయర్లాడు భాగ్య సిస్టర్, అక్టోబర్లో మళ్ళీ బళ్ళారి వస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. సో నిజంగా అక్క విషయంలో దేవుడు ఎంత సమీపంగా ఉంటాడనేది ఈ చిన్న చిన్న అనుభవాలు, ఈ చిన్న చిన్న సాక్ష్యాలు మనల్ని లాగి మన విశ్వాసంలో ఒక చెంప చరిచినట్టుగా ఉంటుంది కదా. అయ్యా ఎంత అన్యాయంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, వ్యక్తిగతంగా నా వరకు చెప్తా ఉన్నాను, ఎంత దగ్గరగా ఉన్నావా అనేది కదా. ప్రతి విషయంలో నిజంగా ఇంకా పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు చిన్న చిన్నవి కూడా అవి పెద్ద రాంగ్ మిస్టేక్స్ అవుతాయి. గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉన్నప్పుడు, మరి గవర్నమెంట్ వర్క్స్లో ఉన్న వాళ్ళు చిన్న ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అది చాలా లాస్, హ్యూమన్ లాస్, మరి రిసోర్స్ లాస్, డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ కదా, అంత లైఫ్లు పోతాయి. కానీ అక్క నిజంగా ఈ జాబ్ చేయడం అన్నదే టఫ్ టాస్క్. సాధారణంగా ఉమెన్స్ చేయనటువంటి రోల్ అది. మరి ప్రభు మరి అన్నం తీసుకున్న విధానం బట్టి మరి అక్కకు జాబ్ రావడం, మరి అక్క ఎంతో నిజంగా ప్రభు పైన ఆధారపడుతూ తన చెప్తున్న మాట చూడండి. నిజంగా నా కష్టం వచ్చిందంటే ఏదో మనం గీకరించాలంటే అవి చేయడం తప్పని కాదు, కానీ ఆకాశం వైపు చూసి చేస్తున్నాను ప్రేయర్ అంటే ఆ ఆకాశాన్ని సృష్టించిన దేవుడే నన్ను కూడా సృష్టించాడు. నేను ఆకాశం నుంచి ఆయన ఏమంటాడు, ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు అక్కడ ఉన్నాడు అన్న నమ్మకంతో చేస్తాం కదా. ఆకాశము నా సింహాసనం అంటాడు, అంటే సింహాసనం కూర్చున్న దేవుని వైపు చూస్తూ ఉంది. ఎంత గొప్ప మాట కదా. ఇదంతా ప్రాక్టికాలిటీయే కదా. మనకు అప్లికేషన్లో ఎంత డెవలప్ చేసుకోవాలి మనం ఇది కదా. నిజంగా ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి నిజంగా మరి ఏదో మనం చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం, కానీ దెర్ ఈజ్ ఎ బిగ్ లాస్. అది మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనతో పాటుగా ఇంకో నలుగురి జీవితాలు కూడా మనం పోగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అక్క చెప్పినట్టుగా మరి దేవుడు కాపాడిన విధానం బట్టి, తన హృదయంలో దేవుడు ఆదరించిన విధానాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగునుగాక. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత కష్టంలోనైనా కానీ మనం ప్రభు ఒకవేళ నిజంగా పొరపాటు చేసినప్పటికీ కూడా దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా దేవుడే ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే మనకి ఏదైనా కొదవగా ఉంటే ఉంది కదా యాకోబు పత్రికలో, మీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడగండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి జ్ఞానము, మనకున్న థియాలజీ, మనకున్న అండర్స్టాండింగ్ కాదు, కానీ అబోవ్ ఆల్ ప్రభువా ఇంకా వేర్ ఐయామ్ కదా, నా స్థితిని చూడండి, నాకు నేర్పించండి, నాకు జ్ఞానం ఇవ్వండి, నన్ను నడిపించండి, ఐఎమ్ నథింగ్ లార్డ్ అన్నట్టుగా మనం ప్రభు పైన ఆధారపడినప్పుడు అది మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, మన ప్రొఫెషనల్ లైఫ్లో ప్రతి చోట ఆయన ఉంటాడు. అందుకే సామెతల్లో ఉంది కదా, నీ ప్రవర్తన అంతటి యందు, నాట్ ఓన్లీ వన్ ఏరియా, దేవుడు దైవికమైనటువంటి జ్ఞానమే కాదు, ప్రతి విషయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఆయన రూల్ చేయాలి, ఆయన హృదయంలో మాట్లాడాలి, ఆయన హృదయంలో మాట్లాడింది చెయ్యాలి. చేసిన దానికి మనం విధేయత చూపినప్పుడు డెఫినెట్లీ ఆయన ఏమంటాడు, ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడు నీ యొక్క ఏమంటారండి, నీ యొక్క ద్వారాలు అంటే నీ యొక్క ఆ మాట ఉంటుంది, నీ యొక్క ద్వారాలు సరళం చేయబడును అని, నీ త్రోవలు సరళం చేయబడును అని కదా. ఎప్పుడైనా త్రోవలు సరళం చేయాలంటే మన యొక్క హృదయంలో ఆయనకు కంప్లీట్గా ఆయన స్వరానికి మనం ఒబీడియంట్ అవ్వాల్సి ఉంటుంది. మనము అంతవరకు ఏం చేస్తాము అంటే బైబిల్ ఇలా చెప్తుంది కదా మరి ఇలానైనా అన్నట్టు వెళ్తాం. కానీ
బైబిల్ ఇలా చెప్తా ఉంది, ప్రభువా నా వరకు వస్తే ఏంటయ్యా, నాకేం అర్థం కావట్లే, నువ్వు మాట్లాడు, నువ్వు నడిపించు అని మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు నిజంగా మన చెయ్యి పట్టుకొని అడుగులు రాని చిన్న పాపను ఒక అడుగు వేయడానికి తండ్రి ఎంతగా నడిపిస్తాడో అడుగులో అడుగై కూడా మనతో నడుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నల్లి సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎస్తర్ అక్క మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్. వినిపిస్తుందా? ఎస్ ఎస్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వన్ సెకండ్. హలో మా ప్రైజ్ లార్డ్ మా. హలో అమ్మ వినిపిస్తుందా? ఎస్ మా ప్రైజ్ లార్డ్ అన్నాను. అమ్మ ప్రైజ్ లార్డ్ మా. నేను కాదులు వేడి 1 minute మా. నాకు పలకండి మా. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్. హలో అమ్మా. ప్రైజ్ లార్డ్ మా. బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మేము దిచ్చిపల్లిలో VBS పరిచర్య కొరకు వచ్చినాము. అదే నిజంగా దేవుడు మమ్మల్ని, మీ అందరి ప్రార్థనలో దేవుడు మమ్మల్ని కూడా కరుణించి మంచి సేవ పరిచర్యని దయచేసినారు. యాక్చువల్ గా భయంకరమైన వర్షం, ఎట్లా వర్షం పడుతుందంటే ఇప్పుడు తెలుస్తుంది కదా. యూజువల్ గా మనకి ఈ టైంలో వర్షం ఉండదు. ఈ ఇయర్ చాలా వర్షం. 400 చిల్డ్రన్ వస్తారు ఇక్కడ యూజువల్ గా. కానీ ఈ ఇయర్ ఏమో ఆ వర్షంలో కూడా పిల్లలు ఫస్ట్ డే ఏమో 134 వచ్చినారు. ఈ ఇయర్ ఏమో ఇప్పుడు 221 అయినా కూడా దేవుడికి వందనాలు. వచ్చిన పిల్లలు ఇక్కడ ఇన్మేట్ గా ఉండిపోయినరు. చాలా చక్కగా దేవుడు వాక్యం విన్నారు. నిన్న స్పెషల్ గా సెకండ్ డే వాక్య పరిచర్య, ఫస్ట్ డే వాక్య పరిచర్యలో ఎందుకంటే వర్షం ఉంది కాబట్టి బయట పోకుండా రూమ్స్ లో అన్ని సీనియర్ రూమ్, కేజీ రూమ్స్, ప్రైమరీ రూమ్స్ లో దేవుడు వాక్యం పిల్లలకు చెప్పబడింది. ఎంత నమ్మకంగా దేవుడు మీద విశ్వాసంతోని సాక్ష్యం ఇస్తామని, సేవకు వస్తామని, రక్షణ పొందుకున్నామని పిల్లలు ఒప్పుకున్నారు. నాకు అది చూసేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒక పాప అంటే మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు మార్నింగే, అప్పుడు నేను బైబిల్ చదువుకుంటా అని చెప్పింది. నాకు నిజంగా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంది కూడా వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. కానీ ఆ పిల్లలు ఎంత నమ్మకంగా దేవుడిని విశ్వాసిస్తున్నారని సంతోషం అనిపించింది. మీ అందరి ప్రార్థనకు చాలా థ్యాంక్స్. నళిని సిస్టర్ కూడా ఇవాళ వచ్చినారు. ఇంకా మా స్పాట్ అన్ని చాలా స్వింగ్ అయిపోతుంది. దేవుడికి వందనాలు. దేవునికి స్తోత్రమ్మా. మంచి విషయం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా మా చేస్తా ఉన్నాము. గడిచిన 2-3 వారాల నుంచి కూడా డిచ్చిపల్లి కోసం చేస్తా ఉన్నాము. ఇవాళ ఓపెనర్ కి వెళ్ళాలని రెడీ అవుతున్నాం కానీ భయంకర వర్షం. ఒకవేళ చిన్నపిల్లలు ఏది అఫెక్ట్ కాకూడదు కదా అని చూస్తున్నాం. దేవుడి చిత్తంలో ఉండి 7:30 దాకా వర్షం ఆగిందంటే వెళ్తాం, లేదంటే లోపడే పిల్లలకి గ్రౌండ్స్ పెట్టి ఇక్కడే కొంచెం పాటలు ఎక్కువ చేసి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న ప్రార్థన చేయాలా? చేయండి తప్పకుండా. ప్రేమ గల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన ప్రభువా, మా జీవితంలో మమ్మల్ని ఇప్పుడు దాకా కన్ను పాప వలె కాచి కాపాడి ఒక నూతన దినంని మా జీవితంలో మీరు ఇచ్చినారయ్యా. మీకు వందనారు. మార్నింగ్ టు మార్నింగ్ యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ మీ వాక్యంలో రాయబడింది తండ్రి. నిజంగా తండ్రి మమ్మల్ని మాకిచ్చిన ఒక దినంని మా జీవితంలో పొడిగిచ్చి ఇచ్చినావంటే నీ సంకల్పం దాంట్లో ఏదో ఒకటి ఉంటదయ్యా. మమ్మల్ని దేని కొరకు ఈ లోకంలో ఎన్నుకున్నావో, మమ్మల్ని ఎందుకు ప్రేమించినావో అది మేము ఈ జీవితంలో ప్రభా అది ఈ రోజు పరిచర్యలో మాకు నేర్పియండి తండ్రి. ప్రభా మేము చిన్న పిల్లల దగ్గర చేస్తే పరిచర్య కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
మా కొరకు ప్రార్థన చేస్తే ప్రార్థన వీరులని మాకు దయచేసినావు. ఎంతో రెగ్యులర్ గా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వాళ్ళ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబంని ఆశీర్వదించండి. వాళ్ళ అక్కర అవసరతలన్నీ తీర్చండి అయ్యా. ప్రభా, నేను కూడా ఈ రోజు పిల్లలతో కలిసి ప్రార్థిస్తానికి, నేను ఆరాధిస్తానికి నాకు కూడా ఇచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన పరిచర్యలో కూడా మీరే మాకు సహాయం చేయమని, బిడ్డలందరినీ కలుసుకుంటే భాగ్యంను కూడా నాకు దయచేయమని, మమ్మల్ని మీ చేతులు అప్పచెప్పుకొని ఈ ప్రార్థన సమయంను కూడా వాళ్ళకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, ఎస్తర్ అక్క గురించి అందరికి తెలియదేమో, అయ్యో, ఒక మాట చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి ఏం అక్క. కాదు. చెప్పండి అక్క. అయ్యో, ఎందుకు చెప్పండి. మా అందరికి ప్రైజ్ లాడమ్మా. చాలా మంది గురించి యుగేందర్ ద్వారానే నాకు తెలుసు. ఆయన కూడా నేను మీకు తెలిసి ఉంటది, ఎల్షడాయ్ ప్రార్థన మందిరంని ఆర్కేపురంలో దేవుడు మాకు ఒక సంఘం ఇచ్చినారు. పాల్గిడియన్ అన్నాని మీ అందరికి తెలుసు, హెబ్రోన్ లో ఉంటారు కాబట్టి దేవుడు ఆయన ద్వారానే నాకు కూడా ఆత్మీయంగా ఎక్కువ తెలుసుకోవడానికి, సంఘ దర్శనంని, సంఘంలో ఎట్లా ఉండాలని నేర్చుకున్నాను. దేవుడు మాకు ఇచ్చిన ఈ విబిఎస్ పరిచర్య, సిస్టర్స్ మీటింగ్, యూత్ మీటింగ్ అన్నిట్లో కూడా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. అక్టోబర్ 1, 2, 3 3 రోజు మాకు యూత్ క్యాంప్ ఉన్నాయి. మీరు దేవుడి కృపలో మీకు సమయం దొరికిందంటే వచ్చేయండి ఆర్కేపురం ఎల్షడాయ్ ప్రార్థన మందిరంకి. వాళ్ళన్న భార్య చెప్పిన చెప్పిన ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, బ్రదర్. టైం తీసుకున్నారు అక్క. ఎస్. బ్రదర్, మీ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అయ్యో, దేవునికి స్తోత్రం అక్క. ఎస్. ఓకే ఓకే, ఐ విల్ జాయిన్ ఆన్ సండే అని చెప్తున్నా కదా, సండే వచ్చి కలుస్తాను. ఓకే, రైట్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. నిజంగా మరి చెప్పినట్టుగా మరి అమ్మగారు ఎల్షద్దాయి మందిరంలో మరి పాలనని మనం కలిసాం కదా, నల్లి అక్క వాళ్ళ హౌస్ ఓపెనింగ్ అప్పుడు అన్న అనేకమైన మీటింగ్స్కి వచ్చాడు మన ప్రభుదాస్ అన్నకి. అమ్మ ప్రైజ్ లాడ్, ఏదైనా ఉందంటే దయచేసి పంచుకోండి మా. నెక్స్ట్ సాక్ష్యం. ఓకే అమ్మా. ఇలా మరి ఎంతగానో సాయం చేస్తూ పరిచర్లో ఉంటారు. మరి నిజంగా చాలా ప్రేమించేటటువంటి వ్యక్తుల్లో అమ్మగారు ఒకరు. నేను చాలా స్వల్ప పరిచయం, చాలా తక్కువ పరిచయం అయినా కూడా పరిచర్యలో ఎప్పుడు మన విబిఎస్లకు క్రౌన్స్ కావాలన్నా, ఖమ్మంలో ఒకసారి మీటింగ్ అవుతుంటే ఒకరోజు ముందే అడిగినారు వాళ్ళకు దొరకలేదంట ఖమ్మంలో. అమ్మ ఇలా పరిస్థితి ఉంది అంటే, యుగంధర్ ఇంక నువ్వు ఏం ఆలోచన చేయొద్దు, వచ్చి తీసుకెళ్ళు, అది బయటకంటే కూడా చాలా అంటే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి అమ్మగారు మెటీరియల్స్ చూసారంటే నిజంగా నేను ఈ రోజుల్లో మరి హెబ్రోన్ తర్వాత ఎక్కడైనా మెటీరియల్ విషయంలో చూడగలిగింది ఎక్కడైనా ఉందంటే నిజంగా ఎల్షద్దాయే. నేను తిరిగినంత స్థలాల్లో మేబీ ఉండొచ్చేమో ఇంకో చోట కూడా, కానీ దేవుడు అమ్మగారికి ఇచ్చిన భారము నిజంగా సండే స్కూల్ మినిస్ట్రీలో అసలు చాలా ఒక ఫ్లోర్ అంతా కూడా సండే స్కూల్ కొరకు కేటాయించడము, వాళ్ళ మెటీరియల్ కోసం అనేది నిజంగా మనం ఎంతో ధన్యులం అనుకోండి. ఈ తరంలో దేవుడు ఇలాంటి వారిని ఇవ్వడం అన్నది దేవుని యొక్క మహాకృప. మరి ప్రభుత్వం అయితే రానున్న దినాల్లో మరి వచ్చే ఆదివారము యూత్ మీటింగ్స్లో కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు, అన్న కొరకు, సంఘం యొక్క పరిచర్ల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నళిని సిస్టర్. డిచిపల్లి విబిఎస్ కొరకు కూడా మనం వీరి చివరి దినం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అమ్మ దయచేసి మీరు పంచుకోండి మా. ఎస్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అనేకమైనటువంటి సాక్ష్యాలు వింటూ వచ్చాము. ప్రభు మరి సేవకులను, తన బిడ్డలను వాడుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైన పనులు జరిగించుకుంటా ఉన్నాడు, అనేకమైన అవసరతలు తీర్చుకుంటా ఉన్నాడు. అలాగే మరి దానికి తగినట్లుగా తన బిడ్డలందరి క్షేమము కోరినటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఆయన కాచి కాపాడుతూ వస్తా ఉన్నాడు. మరి విన్నటువంటి ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో సురేష్ మ్యారేజ్ కోసం ప్రార్థన చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరి అక్కడ కూడా
వాతావరణ ప్రభావం ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా మరి అనుకున్న దానికన్నా ఎక్కువ ఆ ఆ, ఘనంగా దేవుడు జరిపించాడు. అందరి బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వచ్చినటువంటి వాళ్ళు దేవుని నామాన్ని కనపరచడం మేము చూస్తా వచ్చాము. అన్యులు కూడా ఉన్నారు. మా అక్కకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు అన్యులు. సో వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు నిజంగా నీ దేవుడు నీకు ఎప్పుడు తోడుంటాడు అన్నట్లు ఆ మాట కోసమే ఏ కార్యక్రమం మన ఇంట్లో ఏం జరిగినా గానీ ముందు దేవుని నామం ఘనపరచబడాలి. అలాగున్న మరి ఆయన కార్యాన్ని జరిగించుకున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే మరి యాప్రాల్ పరిచర్య గురించి మీ అందరికి తెలిసిందే. మరి అక్కడ ఉన్నటువంటి మరి ఎంతో సాఫీగా మంచిగా జరుగుతుంది అనుకున్నప్పుడు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి పరిచర్యలో వాళ్ళు మొదటి స్థితి నుండి ఒక మెట్టు ముందుకు వచ్చేసేసారు. ఆ విగ్రహారాధనకు అంటే వాళ్ళు చేస్తున్నది విగ్రహారాధన అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. సో అది చేయకూడదు అనేది వాళ్ళు గ్రహించగలిగారు. ఒక మెట్టు ఎక్కినట్లే. ఆ తర్వాత మరి బాప్తిస్మాల కొరకు సిద్ధపాటు చేయడానికి వాళ్ళకి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళు అంటే వెలివేయబడే అటువంటి స్థితులు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి రావాల్సినటువంటి కనీసం బరియల్ గ్రౌండ్ ఇలాంటివి వాళ్ళకు ఉండవు అన్నట్లు కొన్ని వింటూ వచ్చాము. సో వాటిని బట్టి మేము ఎక్కువ ఫోర్స్ చేయలేదు. కానీ మన పని ప్రకటిస్తూ వెళ్ళిపోవడము, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము. కార్యసిద్ధి చేసేవాడు దేవుడు. సో అలాగున ఖచ్చితంగా ఏ ఏరియాలో ఏది చెప్పాలో అది చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి గత దినాల్లో మరి వచ్చినటువంటి డిస్టర్బెన్స్ వల్ల మరలా అక్కడ ఆదివారపు ఆరాధన ఆగిపోతా ఉందేమో అన్నట్లు మరి అనుకుంటా వచ్చాం. కానీ మొన్న బుధవారం వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా వారిని చూస్తా ఉన్నప్పుడు హృదయం నిండిపోతుంది. నన్ను కడుపు కాదు కానీ హృదయం నిండిపోతుంది వాళ్ళని చూస్తా ఉన్నప్పుడు. అది ఏమో మరి అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. చక్కగా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ హంగర్ అనేది వచ్చేసింది, ఆకలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, మరి ఇంతకుముందు ఉన్న ప్లేసెస్ కానీ వాళ్ళ ఆరాధన చేసే విధానంలో వాళ్ళు వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఖచ్చితంగా చెప్పగలము, ఎంతో ఆకలితో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. అది మరి దానివల్ల వాళ్ళు మేలు పొందుకుంటున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నాం అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుందా లేదా, అది దానికి కొంచెం సమయం పడుతుంది. కానీ అంటే వాళ్ళకి కొన్ని తెలియవు కాబట్టి దానికి ఇంకొంచెం సమయం పడుతుంది. కానీ బట్ డిఫరెన్స్ అనేది తెలిసింది. బట్ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాము, ఆ ఆరాధన వల్ల మేము మనశ్శాంతిని పొందుతా ఉన్నాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ మధ్య సమాధానం ఏర్పడుతుంది అనేది కూడా వాళ్ళకు అర్థమైంది. ఇదంతా కూడా మొన్న మరి బుధవారం వెళ్ళినప్పుడు చక్కగా చైర్లు వేసుకొని కూర్చోన్నారు. నేను ఆశ్చర్యపడ్డాను. వాళ్ళు ఎప్పుడు అంత చక్కగా రెడీ అయి కూర్చోరు. వాళ్ళకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, అలాగే ఇంటి పక్కనే కదా అన్నట్లు వచ్చేస్తారు. బట్ మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా రెడీ అయి ఉన్నారు. నేను వెళ్ళగానే అడిగిన విషయం ఏంటి, చాలా చక్కగా రెడీ అయ్యారు, అక్కడికి వెళ్తున్నారా, ఏదైనా ఫంక్షన్ ఉందా అని చెప్పేసి నేను అడిగాను. అయ్యో లేదక్క, ప్రార్థన కోసమే రెడీ అయి కూర్చున్నాం అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అక్కడ నుంచి పరిస్థితి ఇక్కడికి రాగానే వాళ్ళు అంటే ఎంత చక్కగా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయ్యో మన ప్రార్థన ఆగిపోతుందేమో అనే దానిలో నుంచి ఈ రోజు ప్రార్థన జరుగుతుంది అనే ఆ ఉత్సాహం వాళ్ళలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఆ రోజు దేవుడు మరి అక్కడ నన్ను నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఇంత ముందు అయితే ఆదివారం ఆరాధన చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి దేవుని చిత్తం అయితే వాళ్ళు కూడా ఆశపడతా ఉన్నారు. బుధవారము
అలాగే ఆదివారము. ఇంతకుముందు ఒకటే పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. చాలా ప్రశాంతమైన ప్లేస్. సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి హ్యాపీగా ఉంది. చైర్స్ ఉన్నాయి. కావాల్సినన్ని చైర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అక్కడల్లా ఒకటే సండే స్కూల్‌కి డిస్టర్బెన్స్ అంతే. కానీ మిగతా అంతా కూడా చాలా అనుకూలమైన ప్రదేశం. కానీ ఒకటే ఆరాధన చేస్తాం. కానీ ఇక్కడ రోడ్డు మీద చేయాలి. ఆళ్ళు అటొక లైన్, ఇటొక లైన్ కూర్చొని మధ్యలో వెళ్తున్న వెహికల్స్‌ని మనం ఆపకూడదు. ఆపితే మళ్ళీ మనకు వ్యతిరేకత రావచ్చు. కానీ వాళ్ళ ఆసక్తిని బట్టి దేవుని కృపను బట్టి ఆరాధన జరగాలి అంటే ఆ రోడ్డుకి అటువైపు, ఇటువైపు ఒక వరుసల్లో జాగ్రత్తగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చైర్స్ వేసుకొని కూర్చొని సౌండ్ సిస్టమ్ లేకుండా ఇప్పుడు ఆరాధన చేయాలి. అలా చేయగలిగితే వెన్స్డే అలాగే సండే 2 రోజులు కూడా చక్కగా ఆరాధించవచ్చు. ఇంతకుముందు ఒకటి అనుకూలమైన పరిస్థితిలో, ఇప్పుడు అననుకూలత పరిస్థితిలో 2 ఆరాధనలు జరగవచ్చు. దేవుడు ఆ హంగర్ వాళ్ళకి ఇచ్చాడు. పని జరిగించాల్సిన అవసరత మనది. ఇప్పుడు మరి అటువంటి ఇది గొప్ప అవకాశం ఇచ్చాడని అనుకుంటా ఉన్నాను. దేవుడు తలుపులు తెరిస్తే ఇలానే ఉంటుంది. ఆత్మీయ తలుపులు తెలిస్తే ఇలానే ఉంటుంది. ఆత్మీయ మేలులు వచ్చినప్పుడు ఫిజికల్ నీడ్స్ ఆటోమేటిక్ గా తీరిపోతాయి. తీరకపోయినా ఆయన నడిపించుకునేవాడు ఆయనే. మరి నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతా ఉన్నప్పుడు వ్యాపారాల గురించి నేను మా ఊళ్ళో ఉన్నాను. అక్కడ విన్నాను అనమాట. ఓకే, సండే ఆరాధన జరగట్లేదు మెసేజ్ చూడడము, అలాగే అక్కడ చేయలేము అనేది అది విన్నప్పుడు తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆపరాల్లో మినిస్ట్రీ అయిపోయింది అంటే నేను ఇక్కడ నుంచి మూవ్ అయిపోవాలి. మూవ్ అయ్యే అవకాశం ఉంది. నేను ఈ ఏరియాకి వచ్చిందే ఆపరాల్ మినిస్ట్రీ కోసం. దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. ఇంతకుముందు అనేకమైన ప్రదేశాలకు వెళ్తా ఉన్నాం, కానీ ఉన్నటువంటి ప్రదేశం నుంచే వెళ్తూ వచ్చేవాడు. కానీ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఆయన నా దర్శనము, నా పిలుపు, ఇక్కడికి రావడము అనేది నేను సిటీ సెంటర్ నుంచి వదిలేసి రావడము. నా ఇన్కమ్ పోయింది, ఇన్కమ్ వదిలేసి వచ్చాను. అండ్ ప్రతి కంఫర్ట్ జోన్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అది ఎందుకు అంటే దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్తా ఉంటే అది ధన్యత నాకు. ఈరోజు ఆపరాల్ మినిస్ట్రీ ఆగిపోతా ఉంది అంటే బహుశా దేవుడు నన్ను అక్కడ నుంచి మూవ్ చేసేస్తాడు. అక్కడ నుంచి అక్కడ పరిచయం ఆగిందంటే నేను అక్కడ నుంచి మూవ్ అవ్వాలి అనేది నేను అనుకుంటా ఉన్నాను. దాంతో పాటు మరి మనసు చాలా బాధపడింది, చాలా ఇబ్బంది అనిపించింది, చాలా చివుకు అనిపించింది. అలా ఎలా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి. ఓకే, ఏదైనా కానీ మనం అనుకునేది వేరు, దేవుని ఆలోచన వేరు ఉంటుంది. మనం మన అవసరత ఎంతవరకు ఉంటుందో అంతవరకే దేవుడు అక్కడ ఉంచుతాడు అనేది కూడా అది ఎలాగనైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఎంతవరకు అవసరం అయితే అంతవరకే ఆయన ఉంచుతాడు. మనకు తెలియదు, మనం అనుకుంటే ఇంకా వీళ్ళకి ఇంకా అవసరం కదా, లేదా వీళ్ళకి ఇంకా అవసరం లేదు అని. కానీ ఏదైనా తెలిసిన వాడు ఆయనే. సంపూర్ణ మొత్తం సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయనే. సో ఇప్పుడు మరలా మరి ఆ స్థితిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ విషయాన్నైనా మరి మనం కొనసాగిస్తా ఉన్నప్పుడు ఆయన అవసరతను బట్టి మనల్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్తాడన్న విషయము ఆపరాల ద్వారా మరి ఒక సాక్ష్యంగా అనేకులకు కనిపిస్తున్నటువంటి విషయము. అలాగే వాళ్ళు కూడా ఎంతో మరి ఆత్మీయ అభివృద్ధి పొందుతా ఉన్నారనేది కూడా కళ్ళకు కనిపిస్తా ఉంది, హృదయానికి కూడా తాకుతా ఉంది, అనిపిస్తా ఉంది. ఆ సెన్స్ అనేది తెలుస్తా ఉంటుంది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అక్కడ ఇంకా పరిచయం చేయడానికి ఇంకా అవసరము, వాలంటీర్స్ అవసరము. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఉన్నటువంటి అడ్డంకులను బట్టి అందరము వెళ్ళి చేయలేకపోతా ఉన్నాము. మరి అటువంటి పరిస్థితులు అక్కడ ఇబ్బంది కలగకూడదు. మరి వాలంటీరింగ్ సిస్టర్స్ కూడా ఎక్కువ అవసరత ఉంది. ఎక్కువ మంది సిస్టర్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పరిచర్య కొనసాగించవచ్చు. సో వాలంటీర్స్ కోసము దయచేసి ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది.
ఆ మరి ప్రార్థించవలసిందిగా, దేవుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడని మనకు తెలియదు. మరి ఆ ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగింపబడి ఆయన మహిమ పరచబడులాగున, అలాగే ఆ ప్రాంతము ఇంకా వెలిగించబడులాగున, అక్కడ ఇంకా అంధకారమైన పరిస్థితులు అనేకమైన ఉన్నాయి. వాటన్నిటి నుంచి వాళ్ళ మరి తొలగింపబడి ఆ ఎలాంటి నా ఆశ ఏంటి అంటే, వాళ్ళంతటా వాళ్ళు ఎవరున్నా లేకపోయినా వాళ్ళు దేవునికి డైరెక్ట్ గా ప్రార్థన చేయగలగాలి. అది మనం చేయించాలి. మనం వెళ్తేనే అక్కడ ప్రార్థన జరగడము, మనం వెళ్తేనే, లేదా మనం వాళ్ళకి ఏదైనా అవసరత వచ్చిన వెంటనే మనకు ఫోన్ చేస్తేనే వాళ్ళకి ప్రార్థన జరగడం అనేది కాదు. కానీ వాళ్ళు ప్రార్థన చేయడం వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డైరెక్ట్ గా తండ్రితో కనెక్షన్ వాళ్ళకు ఉంటుంది అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మధ్యవర్తులు కాదు, కానీ మధ్యవర్తులు ఓకే, సమయానికి తగినట్టుగా అవసరం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు డైరెక్ట్ గా తనే మన కోసం దిగి వచ్చాడు. సో డైరెక్ట్ గా మన కనెక్షన్ ఆయనతో ఉంటుంది. మనం చేసిన ఆయన వింటాడు. మనం డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడొచ్చు. ఈ పరిస్థితులను బట్టి మనమే డైరెక్ట్ గా మాట్లాడాలి అన్న విషయము వాళ్ళకి అర్థమైతే చాలు. అది ఈ రోజు మనం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, రేపు అనుకూలంగా లేకపోవచ్చు. అయినా ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళకి వాళ్ళ ప్రార్థన అనేది ఆపకూడదు. వాళ్ళ హంగర్ చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంటది. నిజంగా మేము వెళ్ళడం కోసం వాళ్ళ ఎదురు చూస్తా ఉంటారు. అలాగే VBS కోసం కూడా నిజంగా అనేక చోట్ల తిరుగుతూ అనేక చోట్ల VBS పెడతా వస్తా ఉన్నాం, కానీ ఆ ఏరియాలో VBS పెట్టలేకపోతా ఉన్నాం. ఇది నా వరకు నేను చాలా మైనస్ గానే ఫీల్ అవుతాను. అన్ని చోట్ల చేస్తా ఉన్నాం. వాళ్ళు ప్రతి ఎన్నిసార్లు అడుగుతా వస్తున్నారు VBS అని. ఈ అక్టోబర్ లో పెడతామని కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, కానీ అది కూడా మరి జరిగించలేకపోయాం. ఏదేమైనా మరి దేవుని చిత్తము. ఆయన సమయాన్ని బట్టి, ఆయన పరిస్థితిలో మరి ఏదైనా ఆయనే అనుకూలపరచాలి, ఆయనే ఏర్పాటు చేయాలి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన వారికి ఉన్నటువంటి, ఆ పిల్లలకు ఉన్నటువంటి హంగర్, మరి అక్కడ ఉన్నటువంటి యూత్ భయంకరమైనటువంటి అంధకారంలో ఉంటా ఉన్నారు. వారి మధ్య కూడా పరిచర్య జరగాలి. వారిని కూడా మరి దేవుడు ఆయన దృష్టించి వారిని కూడా నడిపించాలి. సో ఈ విధమైనటువంటి అన్ని పరిచర్యలు అక్కడ జరగాలి అనేది ఆశపడతా ఉన్నాము మేమందరం కూడా. అలాగున్న దేవుడు కృప చూపించులాగున, మరి ఏ పరిస్థితి ఎట్లున్నా కానీ మరి అక్కడ ఇంకా అవసరత ఉంది. వాలంటీర్స్ గా మరి సేవకులు లేపబడాలి, పరిచారకులు లేపబడాలి. అలాంటి ప్రార్థన అవసరత ఎంతో ఉంది. అలాగున ప్రార్థించాలని మరి మరొక మారు దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఆయన పనిని జరిగించుకుంటున్నందుకే దేవుడు మనకి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆ విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసినట్టుగా ప్రభు మంచి ద్వారాలు తెరిచినట్లు ఆ ప్రాంతంలో అనేక మందిని కూడా సమకూర్చి పరిచర్య కొరకు అన్ని విషయాల్లో చాలా అనానుకూలమైన ప్రాంతం కనుక మరి దేవుడు అన్ని విషయాల్లో సాయం చేయనట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. చేసిన కార్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మరి ఒకరు మరి సిద్ధపరచబడిన వారు ఒక పాట పాడినట్లయితే మరి తర్వాత మన మధ్యన ఉన్న ప్రభుదాస్ అన్న చివరిగా ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తారు. ఎవరైనా ఒక్కరు దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు ఒక పాట పాడాలని ప్రభు పేరట మనవి చేస్తారు.